హాయ్ అండి. ఇప్పుడైతే యూట్యూబ్లో 2 ట్రెండ్స్ అయితే నడుస్తున్నాయి. అదేంటంటే ఒకటేమో బాగా ఫేమస్ అయిన వాళ్ళు పచ్చళ్ళు అమ్ముతున్నారు. రెండోదేమో ఆ పచ్చళ్ళు కొని టేస్ట్ చేసి రివ్యూస్ ఇవ్వటం, అది ఇంకో ట్రెండ్ అనమాట. మనమైతే ఫస్ట్ ట్రెండ్ అయితే మన వల్ల కాదనుకోండి, రెండో ట్రెండ్ కూడా మన వల్ల కాదు. ఇది నాది మూడో ట్రెండ్. ఎందుకంటే నేను నా వరకు నా బడ్జెట్లో ఏదో ఒకటి కొనుక్కొని తిని దాని టేస్ట్ ఎలా ఉందనేది నేను చెప్తున్నాను అంతే. రివ్యూస్ ఇచ్చేంత పెద్దదాన్ని అయితే నేను కాదు, అంత బడ్జెట్ కూడా నేను పెట్టలేను. నాకు బడ్జెట్లో టైగర్ మాయా ఛానల్ నుంచి ఈ పల్లెటూరు పచ్చళ్ళు అనే వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ ద్వారా నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇది పావు కిలో పచ్చడి, ప్రాన్స్ పచ్చడి 479 రూపీస్ అయితే నాకు పడిందనమాట. ఇది ఛార్జెస్ అయితే పడలేదు, డెలివరీ ఛార్జెస్ పడలేదనమాట. ఓన్లీ పికిల్ ఛార్జెస్ అనమాట. 479 రూపీస్ నాకు బడ్జెట్లో ఉందనిపించింది, అందుకనే తీసుకున్నాను. ఇదైతే కొంచెం పెద్ద పీసెస్ అక్కడక్కడ, కొన్ని ఏమో చిన్న చిన్న పీసెస్ అయితే ఇచ్చారు. బాగానే ఉంది టేస్ట్ వైజ్గా. అయితే కొంచెం స్పైసీగా ఉంది, మసాలా కూడా బాగా గట్టిగా వేశారనమాట. సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది, బాగుంది ఓవరాల్గా. లైఫ్లో ఫస్ట్ టైం అయితే రొయ్యల పచ్చడి తింటున్నాను. కానీ స్మెల్ మాత్రం 3 ఇళ్ళకి కొట్టిందనమాట. అంత బాగా మంచి స్మెల్ వస్తుంది. అసలు చాలా బాగుంది నాకైతే. థ్యాంక్స్.